మోడీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. మోడీతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. మరి కాసేపట్లో డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రైట్, ఉగ్రవాదులకు సంబంధించి ఏదైతే జరిగిందో దాని తర్వాత యుద్ధ వాతావరణం తర్వాత మరి కాస్త ప్రధానమంత్రి మోడీ నివాసంలో ప్రస్తుతం అయితే హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. మోడీతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. మరి కాసేపట్లో డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు కూడా జరుగుతున్నాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత పక్కా వ్యూహంతో సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇటు పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య సమావేశం కానున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రస్తుతం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, మీటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు, మనతో జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, చూస్తున్నాం కదా మోడీతో త్రివిధ దళాధిపతుల సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అంశాలతో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? రైట్, సమయ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మరొకసారి సమావేశం జరగబోతుంది. అత్యున్నత స్థాయి సమావేశం మధ్యాహ్నం రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓల అంటే మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతోంది. దానికన్నా ముందు మరొకసారి కీలక భేటీ అనేది ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతుంది. దీనికి త్రివిధ దళాధిపతులు, సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరోవైపు ప్రజెంట్ సరిహద్దులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత, మరోవైపు జమ్మూ కాశ్మీర్ కానీ సరిహద్దు రాష్ట్రాల ప్రజల ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ అనే దానిపై ప్రధానంగా సమాచారం తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దానితో పాటు ఏదైతే మధ్యాహ్నం జరగబోయే సమావేశం అనేది సైన్యాధికారులు, రెండు దేశాలకు సంబంధించిన సైనిక అధికారులకు సంబంధించి కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి అనే దానిపై మరొకసారి చర్చించబోతున్నారు. కేవలం ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన చర్చ మాత్రమే అనేది కూడా భారత్ భావిస్తోంది. మిగతా ఎటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం లేదు. అందులోనూ పీఓకే భారత్లోనే ఉంది కాబట్టి దానిపై పెద్దగా సైనికులకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ అయితే ఉండే అవకాశం లేదనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ మరోవైపు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అంగీకరించి వితిన్ 3 అవర్స్లోనే మళ్ళీ దాడులకు తెగబడిన నేపథ్యంలో దానిపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రతిదాడుల ద్వారా పాకిస్తాన్లో చాలా వరకు ఎయిర్ బేస్లు కానీ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. కానీ పాకిస్తాన్ భారత్పై పైచేయి సాధించింది. 26 ప్రాంతాల్లో దాడులు చేశాము, అనేక మంది భారతీయులు చనిపోయారు అనేది తెర మీదకు తీసుకొచ్చి వారిపై మనమే విజయం సాధించామని అక్కడి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మాట్లాడారు. దాని ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. రాకెట్ లాంచర్స్తోనూ టపాసులు పేల్చి వారంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇద్దరి మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఎంటర్ అయి ఒక కీలక సమావేశం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిపి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇద్దరి మధ్య ఒక అవగాహన ఒప్పందం తీసుకొచ్చి కాల్పుల విరమణ జరగకపోతే ఇరు దేశాల్లో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా వారిద్దరికి చెప్పి ఇద్దరి మధ్య ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చింది. కానీ మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ దాడులు చేసింది. ఇక ఈరోజు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి, ఏ అంశాలపై ఏ విధంగా మాట్లాడాలి అనే దానిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు సంబంధించిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్కు తెలియజేశారు. మరోవైపు మరొక గంటలో అంటే 11:06 అవుతుంది, మరొక 55 మినిట్స్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. దానికన్నా ముందు మరొకసారి మిలిటరీ ఆఫ్ డైరెక్టర్ జనరల్కు బ్రీఫ్ ఇవ్వబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోవైపు సరిహద్దు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మరో వారితో ఏ విధంగా చర్చలు జరపాలి, ఉగ్రవాదం సంబంధించి ఏమైనా చర్చకు వస్తే కనుక దానిపై కూడా వారితో చర్చించాలి. ఉగ్రవాద స్థావరాల దాడులకు సంబంధించి కానీ ఇతర ఇంకా ఉగ్రవాద స్థావరాలను దానికి సంబంధించి దాడుల గురించి కానీ ప్రజెంట్ వారు సామాన్య ప్రజలను టార్గెట్గా చేస్తున్న దాడులు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ ప్రస్తావనకు వస్తే 1 by 1 వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఫైనల్ బ్రీఫ్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఎవరైతే సమావేశంలో పాల్గొంటారో మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆయనకు కూడా ఈ సమావేశం ద్వారా
కొంత ఫీడ్బ్యాక్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని సూచనలు కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇది ఒక హై లెవెల్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. యుద్ధం అనేది ఇద్దరి మధ్య కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఒక నివేదిక ద్వారా, నిఘా వర్గాల నివేదిక ద్వారా మధ్యవర్తిత్వం వహించే విధంగా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సయోధ్య కూర్చింది అమెరికా కూర్చిన సయోధ్య వల్ల ఇప్పుడు యుద్ధం అనేది ఆగింది, దారులను ఆగింది అనేది కూడా వారు భావిస్తున్నారు. కానీ మధ్యలో మళ్ళా కుక్కతో ఒక వంకరలాగా ఆ సయోధ్య కుదిరిన 3 గంటల్లోనే మళ్ళీ దాడులు ప్రారంభించింది. దాని తర్వాత మళ్ళా ఇటు ప్రతిదాడులు చేసిన నేపథ్యంలో వెనకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అదే ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే చర్చ అనేది స్టెప్స్ అని కూడా ఈ మీటింగ్ మీద ఆధారపడి ఉన్నాయి. కీలక సమావేశంగానే అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశం పైన అందరూ కూడా అన్ని కళ్ళు కూడా అందరి ప్రపంచం కళ్ళన్నీ కూడా మధ్యాహ్నం జరగబోయే సమావేశం వైపే చూస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం సమావేశం ఎన్ని గంటలు జరగబోతుంది, హాట్లైన్ సమావేశం జరగనుంది. సమావేశంలో ఒకరికొకరు సంప్రదింపులు, చర్చలు, అభిప్రాయాలు షేర్ చేసుకున్న తర్వాత మీడియా సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. డీజీఎంఓల స్థాయిలో అంటే ఇద్దరు సైనిక అధికారుల స్థాయిలో సమావేశం జరిగిన తర్వాత వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణలు జరిగాయి, భారత్ ఎటువంటి అంశాలపై లేవనెత్తింది, ఇటు పాకిస్తాన్ ఎటువంటి అంశాలను లేవనెత్తింది, ఇద్దరి మధ్య చర్చలు ఏ విధంగా జరిగాయి అనే దానిపై ఈ డీజీఎంఓ మీటింగ్ జరిగిన తర్వాత ఒక బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం అయితే ప్రధానంగా, ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం అయితే ప్రధానంగా అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దానికన్నా ముందు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఇప్పుడు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అంటే మధ్యాహ్నం జరగబోయే సమావేశం గురించా, ఫర్దర్గా భారత్లో సరిహద్దుల్లో కానీ సైనిక భద్రత ఏ విధంగా ఉంది, సైనికులు ఏ విధంగా అక్కడ పహారా కాస్తున్నారు అనే అంశాలపై ఏమన్నా ప్రధానంగా అయితే దీనికి సంబంధించి ఏ అంశాలపై ప్రధానంగా చర్చించాలనే అంశాలపై చర్చిస్తున్నారా, లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, జమ్మూ కాశ్మీర్ కానీ సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా ఉన్నారనే అంశాలపై చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రెడ్ శివ, అయితే డీజీఎంఓలో మెయిన్గా చూసుకుంటే కనుక ఈ చర్చల్లో ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి అందరి ఆలోచన ఏంటంటే పీఓకేని స్వాధీనం చేసుకునే దిశగా ఖచ్చితంగా ప్రధానమంత్రి దీని గురించి మాట్లాడతారు. ఈ హాట్లైన్ చర్చల్లో ఇదే ఖచ్చితంగా మెయిన్ ప్రస్తావన ఉండబోతోంది అనే విషయం గురించి చెప్తున్నారు. సో దెన్ పీఓకే గురించి ఏం చెప్తున్నారు? రైట్, పీఓకే అనేది ఈ ఇద్దరి మధ్య సమావేశాలు చర్చకు రాకపోవచ్చు. కాశ్మీర్ అంశం అసలు దీనిపై చర్చించము, ఆల్రెడీ అది భారత భూభాగంలో ఉంది కాబట్టి అది భారత్కు చెందినది, అది మాదే అనేది గట్టి నమ్మకంతో భారత్ ఉంది. అంటే దాని గురించి ఇక్కడ సైనికుల స్థాయిలో చర్చలు ఉండే అవకాశం ఉండదు. కేవలం ఏదైతే తాత్కాలికంగా విరమించిన కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి మధ్యలో ఒకవేళ వస్తే కూడా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. గతం నుంచి కూడా పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించి ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తుందో అది ఆ పీఓకే అనేది భారత్కు సంబంధించిందే. ఎప్పటికైనా భారతే దాన్ని స్వాధీనం చేసుకుంటుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దానికి బలం చేకూర్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య జరిగే సైనికుల అధికారుల స్థాయిలో జరిగే ఈ సమావేశంలో ఈ పీఓకే అంశం చర్చకు రాకపోవచ్చు అంటే అనేది ప్రధాని తెలుసు. కానీ దాని గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఇద్దరు సైనిక అధికారుల స్థాయిలో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అసలు యుద్ధం ఎందుకు మొదలైంది, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయి అనేది కూడా ఇద్దరి మధ్య చర్చకు వస్తాయి. కాబట్టి పీఓకేలను ఎక్కువ ఉగ్రవాద స్థావరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఫైనల్గా అధికారికంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా దాంట్లో లేవనెత్తే అంశాలు ఏంటి, భారత్ ఎటువంటి అంశాలు లేవనెత్తబోతుంది, దానికి పాకిస్తాన్ ఎటువంటి సమాధానాలు చెప్తుంది, పాకిస్తాన్ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తబోతుంది, దీనికి భారత్ ఏ విధంగా రిప్లై ఇవ్వబోతుంది, ఇద్దరి మధ్య ప్రశ్నలు అలాగే జవాబులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఆ సమావేశానికి ముందు అంటే మరొక 50 నిమిషాల్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. దానికన్నా ముందు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం యొక్క ఆంతర్యం ఏంటి, ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అందరి కళ్ళన్నీ కూడా మధ్యాహ్నం జరగబోయే ఈ సమావేశం మీద ఉన్నాయి. ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, దాని చర్చల సారాంశం ఏంటి అనేది కూడా అధికారికంగా సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరి మధ్య హాట్లైన్ ద్వారా సమావేశం ఉండబోతుంది. ఆ చర్చలు ముగిసిన తర్వాత మధ్యలో మళ్ళీ అమెరికా కూడా దీనిపై జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూడా అమెరికానే కాబట్టి మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిపింది. దాని వెనుక ఆ తెర వెనుక కీలక విషయాలు తెర మీదకి వస్తున్నాయి. అంటే ఇద్దరికి సంబంధించి రెండు కూడా అణ్వాయుధ దేశాలు. ఒకవేళ ఇద్దరు కూడా ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే పాకిస్తాన్ చాలా నష్టపోయి ఉండేది. దాని ద్వారా భారత్పై కూడా వారు అటాక్ చేసే ఉండేవాళ్ళు.
కానీ భారత్ అన్ని విధాలా కూడా సిద్ధంగా ఉంది. త్రివిధ దళాలు ఏ సమయంలో పాకిస్తాన్ దాడి చేసినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా త్రివిధ దళాలు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఏదైతే శనివారం చర్చలు జరిగాయి, దానికన్నా ముందు శుక్రవారం అమెరికా గగనతలంపైన అమెరికాకు సంబంధించిన ఒక B-350 అనేక AMS విమానం అనేది గగనతలంలో విహరించింది. అక్కడ ఏదైతే న్యూక్లియర్కి సంబంధించిన ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలను పర్యవేక్షించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తూ ఉంటారు. అసలు ఆ సమయంలో ఆ విమానం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ముందుగానే ఏమైనా సమాచారం ఉందా అంటే భారత్ ఏదైతే దాడులు చేసిందో ఆ దాడులు చేసిన సరిహద్దు ప్రాంతాల్లోనే ఆ న్యూక్లియర్కి సంబంధించిన సైట్ ఒకటి ఉన్న నేపథ్యంలోనే ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు కూడా భారత్ పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఆ మొత్తం అంతా సమాచారం అంతా నిఘా నివేదికల సమాచారం అంతా కూడా వారి దగ్గర ఉన్న నేపథ్యంలోనే JD వ్యాన్స్ భారత్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో కానీ ఇటు విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడడం కానీ తర్వాత దాని చర్చ మాట్లాడిన సారాంశం అంతా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, వెంటనే మళ్ళీ అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానికి తో చర్చించడం, ఒకవేళ ఈ యుద్ధం అంటూ జరిగితే కనుక మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేస్తే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది, దాని ద్వారా లక్షల్లో ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పారు. ఏదైతే అంటే ఇదంతా ముందు బహిరంగంగా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఏదైతే చర్చలకు ఇద్దరు ఒప్పుకున్నారు, ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించి దీన్ని చర్చలు ఒప్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది, వారిద్దరు ఒప్పుకోవడం పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఇద్దరికి ధన్యవాదాలు అని చెప్తూనే ఒకవేళ ఈ ఒప్పందానికి వాళ్ళు ఒప్పుకోకపోతే, విరమణకు ఒప్పుకోకపోతే లక్షల్లో ప్రజలు చనిపోయి ఉండేవారు అనే మాట వెనుక అంతరార్థం ఏదైతే న్యూక్లియర్ సైట్లు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే దాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా ఇప్పుడు ఏదైతే తెర వెనుకున్న నిజాలు కీలక విషయాలు ఏవైతే ఇప్పుడు బయటపడుతున్నాయో దాన్ని బట్టే దాన్ని ఉద్దేశించే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఏదైతే ఇటు పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ ఉన్న ప్రాంతంలోనే ఇటు దాడులు కూడా జరిగాయి. నెక్స్ట్ ఫర్దర్గా దాడులని కొనసాగించుకుంటే కనుక న్యూక్లియర్ సైటు విస్ఫోటనం జరిగేది, దాని ద్వారా చాలా నష్టం జరిగి ఉండేదని కూడా అందరూ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చింది భారత్ అనేది కూడా, భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిర్చింది అమెరికా అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో చర్చించాల్సిన విషయాలపైనే ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కు ఒక బ్రీఫ్ అనేది ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో త్రివిధ దళాధిపతులు, సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది. ఇక మధ్యాహ్నం సమావేశం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి, దాని సారాంశం ఏంటి అనేది కూడా అధికారికంగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. రాధిక. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.